హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్న విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ముఖ్యాంశాలు చూసినట్లయితే జిల్లా కోర్టు మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఏపీ డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. వయోపరిమితి పెంచాలి అంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కనుక వయోపరిమితి పెంచాలి అని చెప్పేసి నెక్స్ట్ 4,000 కొత్త ఉద్యోగాలకు విడుదల కావడం అయితే జరిగిందండి. వాటి వివరాలు కూడా చూద్దాము. ముందుగా మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే ప్రతిరోజు కూడా లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కే వస్తాయి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2,000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే డిఎస్సి మాయాజాలం అంటూ ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ఉపాధ్యాయ నిరుద్యోగులకు జగన్ దగా, 4 ఏళ్లుగా ప్రకటన జాప్యము. నిర్ణీత వయస్సు దాటిన అభ్యర్థులు, వేలాది మంది దరఖాస్తులకు అనర్హత, వయో పరిమితి పెంపుపై మౌనం, అతి తక్కువ పోస్టులతో భర్తీకి యత్నం చేస్తుంది అంటూ ఇక్కడైతే మనకు స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. మరి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల యొక్క సర్దింపు చర్యలు చేపట్టడంతో అవి చాలా వరకు తగ్గిపోయాయండి. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంతో కూడా కొన్ని పోస్టులు అయితే తగ్గడం అయితే మనము చూడవచ్చు. మరి అసెంబ్లీలో మనకు చెప్పడం అయితే జరిగింది 717 పోస్టులు మాత్రమే ఉన్నాయని. సో నిరుద్యోగుల నుంచి మరి ఇంటింటికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదండి. ప్రజెంట్ ఇంటింటికి వెళ్తున్నప్పుడు మరి డిఎస్సి అభ్యర్థులు వారిని అయితే ప్రశ్నించడం జరుగుతుందండి. APPSC క్యాలెండర్ పైన, అంతేకాకుండా డిఎస్సి పైన. ఓకే. మరి అలాంటి తరుణంలో మళ్ళీ మాట మార్చి ఏం చేశారంటే, లేదు 717 కాదు 10,000 వరకు ఉన్నాయి పోస్టులు, అతి త్వరలోనే వీటిని విడుదల చేస్తామంటూ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఓకే. అప్డేట్స్ ఇస్తున్నారు కానీ నోటిఫికేషన్ మాత్రం లేదు. ఎప్పుడు 2020 నుంచి ఇది అలా కంటిన్యూగా వస్తూనే అవుతుందండి. 3 ఇయర్స్ అవుతుంది కానీ దీనిపైన ఎలాంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు. టెట్ కూడా ఏదో నామకే వస్తూ కండక్ట్ చేశారు, వదిలిపెట్టారు. మళ్ళీ టెట్ నిర్వహిస్తారా లేదా ప్రజెంట్ టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా అనేది మాత్రము ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్ ఎండ్లో కంపల్సరీగా అయితే ఖచ్చితంగా డిఎస్సి నిర్వహించాలి, లేదా దీని యొక్క ఫలితం మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతుంది అంటూ నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. నెక్స్ట్, బార్కులో 4,374 పోస్టులు. ముంబై ట్రాంబేలోని భారత అణుశక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధన కేంద్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా డిఐఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. టెక్నికల్ ఆఫీసర్ C గ్రేడ్ 181,
సైంటిఫిక్ ఆఫీసర్ B7, టెక్నికల్ B24. మొత్తం 212. ట్రైనింగ్ స్కీమ్ స్టైఫండరీ ట్రైనింగ్ కేటగిరీ 1 1216, కేటగిరీ 2 2946. మొత్తము 4163 ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. విభాగాలు బయోసైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటాలజీ, మైనింగ్ తదితరాలు అయితే ఉన్నాయి. అర్హత పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి, ఎంఎల్ఐఎస్సి ఉన్నవారు ఎలిజిబుల్. వయస్సు 22/5/2023 నాటికి టెక్నికల్ ఆఫీసర్కు 18 నుంచి 35, సైంటిఫిక్ ఆఫీసర్కు 18 నుంచి 30, టెక్నికల్ ఆఫీసర్కు 18 నుంచి 25, స్టైఫండ్ ట్రైనీ కేటగిరీ 1కు 19 నుంచి 24, స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 2కు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ఉద్యోగాన్ని అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. మరి దరఖాస్తు టీఓకు 500, ఎస్ఏకు 150, టెక్నికల్కు 100 రూపాయలు, కేటగిరీ 1కి 150, కేటగిరీ 2కి 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ మహిళలకు ఫీ మినహాయింపు అయితే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ 22/5/2023గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మంత్ వరకు అయితే ఉంది. వెబ్సైట్ www.bark.gov.in, careersrecruitment.html అంటూ మనకు తెలుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా మచిలీపట్నంలో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల మనకు అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే చూడవచ్చు. చాలా ఉద్యోగాలు అయితే అందులో కూడా విడుదలయ్యాయి. అదే సేమ్ నోటిఫికేషన్ మళ్ళీ మనకు మచిలీపట్నం కృష్ణా నుంచి అయితే విడుదల కావడం జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ చూద్దాం. 15వ తారీఖు విడుదల కావడం అయితే జరిగిందండి. ఇందులో మనకు ఆఫీస్ సబార్డినేట్ అవుట్సోర్సింగ్ సెంటర్ అంటూ మనకు ఉన్నాయి. ఓసీ ఉమెన్ ఒకటి ఉంది, విహెచ్ ఉమెన్ అయితే ఒకటి ఉందండి. 15,000 రూపాయల శాలరీ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. అప్లికేషన్ టుగెదర్ షుడ్ బి అడ్రస్డ్ టు ద చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కృష్ణా డిస్ట్రిక్ట్ అట్ మచిలీపట్నం. 12/5/2023 లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మంత్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 7వ తరగతి ఉంటే సరిపోతుందండి. ఓకేనా, జస్ట్ 7th పాస్. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు. పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో పరిమితిని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి? క్యాండిడేట్ సీకింగ్ అపాయింట్మెంట్ టు ద అబోవ్ పోస్ట్ షుడ్ సెండ్ their applications by in the prescribed proforma addressed to the chairperson, Legal Service Authority, Krishna District at Machilipatnam, and should mention the name of the post applied for on the envelopment cover. అంటే దానిపైన సేమ్ ఇదంతా కూడా రాసి ఆ అడ్రస్కు మనము సెండ్ చేయవలసి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఏంటి మరి ఇక్కడ చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది ప్రోఫార్మా అండి. యాజ్ ఇట్ ఈస్ దీన్ని ప్రింట్అవుట్ తీసి దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న కూడా అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.